వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. శ్రీ అవధూత కాశీనాయన మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో గురువారం పాఠశాల యాజమాన్య విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికలు జరిగాయి. ఏ గ్రామంలో కూడా ఎటువంటి సమస్యలు జరగకుండా టీడీపీ సమన్వయకర్త రితీష్ రెడ్డి, విజయమ్మ ఆదేశాల మేరకు మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి ప్రతి గ్రామంలో పర్యటించి నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించారు. టీడీపీ తరపున నిలబడిన చైర్మన్లను ఏకగ్రీవంగా గెలిపించుకుంటూ ప్రశాంతంగా ముగించారు. చైర్మన్గా ఎన్నికైన ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో టీడీపీ తరపున నిలబడి చైర్మన్లకు విద్యా కమిటీ మెంబర్లు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఓటర్లకి ఆహ్వాన పత్రాలు చేరువేయడంలోనూ మళ్ళీ వాటిని తెచ్చి రిసీట్స్ని భద్రపరచడంలోనూ బాగా సహకరించినారు. ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయ బృందం కానీ నాన్ టీచింగ్ కానీ అందరూ కూడా బాగా సహకరించి ఈ ఎన్నికలు సక్రమంగా నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకోటి భోజన వసతి కల్పించినటువంటి మన సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా చైర్మన్గా ఎన్నికైనటువంటి కాదర్పి యువకురాలు బాగా ఎప్పుడైనా కానీ ఆమె చూస్తేనే దడదడలాడిస్తుంది. కాబట్టి ఆ దడదడ అలాగనే కొనసాగించి పాఠశాల బాగుకు సహకరించాలని మా ఉపాధ్యాయ బృందం తరఫున నేను మీకు తెలియజేసుకుంటున్నాను. పాఠశాలలో అప్పుడప్పుడు వస్తున్నారా? ఈరోజు జరిగిన ప్రసాపురం స్కూల్లో ఎస్ఎంసీ ఎలక్షన్స్లో మా మెంబర్స్ కానీ, అధ్యక్షులు కానీ, ఉపాధ్యక్షులు కానీ ఇక్కడికి వచ్చేసిన ఈ కమిటీలో పాల్గొని దిగ్విజయంగా విజయం సాధించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ తీవ్రంగా కృషి చేసి ఎక్కడ ఎలాంటి అలిగేషన్స్ లేకుండా ఇక్కడున్న అధ్యాపక బృందము, ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి ఎలాంటి సమస్యలు లేకుండా ఒక సమావేశంగా జరిపినానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ పత్రికా విలేకరులు కానీ, వాళ్ళు కొనుగోని పోలీస్ సిబ్బంది కానీ ఈ విధంగా కృషి చేసిన వాళ్ళకు ధన్యవాదాలు తెలుసుకుంటూ, కొత్తగా ఎన్నికైన చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మేము ఇక్కడ ఏ సమస్య ముందుండి ఇక్కడ ఏ అవసరం ఉన్నా ఇక్కడ హెచ్ఎం గారికి వెళ్ళి చెప్తున్నాం. ఏదైనా మీరు కాల్ చేయండి సార్, మా చైర్మన్ గారు వచ్చి ఇక్కడ లోకల్ సర్పంచ్ కూడా మాత్రమే ఉన్నాడు, ఏదైనా సమస్య ఉంటే వచ్చి మేము క్లియర్ చేస్తాం.